అంటే 10,000 మంది F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో F1 మీద ఉన్న వాళ్ళని ఇల్లీగల్ అని డిక్లేర్ చేసేసేవారు. అంటే ఐసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా, ఐసీ, వాళ్ళు ఈ స్టూడెంట్స్ని కంప్లీట్గా ఇల్లీగల్, వీళ్ళు ఉండడానికి పనికిరాదు అన్నట్టు డిక్లేర్ చేసేశారు అంట. ఎందుకని, అసలు ఏం జరిగింది అంత సడన్గా వాళ్ళు ఇల్లీగల్ అని చెప్పడానికి కారణం ఏంటి? ఎవరికైతే పోలీసులతో ఇంటరాక్షన్ అయిందో, ఓకే, ఇప్పుడు డియుఐ డ్రంక్ డ్రైవింగ్ అంటారు, డ్రంక్ చేసిన తర్వాత డ్రైవ్ చేసింది, వాళ్ళని ఇదివరకు ఏం చేసేదంటే అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇచ్చి ఒక 1 year ప్రొబేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసేది. అయితే వాళ్ళకు ఇదివరకు ఏంటంటే పనిష్మెంట్ ఏం లేకపోయేది, ఏంటంటే వీసా క్యాన్సిల్ అయ్యేది. అయినా కానీ వాళ్ళు యుఎస్ లో ఉండవచ్చును, యుఎస్ లో ఓపీటీ రావచ్చు, ఓపీటీ అంటే వర్క్ పర్మిట్ మీద తెలుసు కదా, స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, ఆ తర్వాత H1B రావచ్చు. అయితే ఇండియాకు స్టాంపింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు అన్నట్టు. ఒక సైకియాట్రిస్ట్ వీడు తాగుబోతా కాదా అని మెడికల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వీసా ఇస్తారు, అంతేకాని మిగతా ఏం లేకుంటే. అయితే వాటికి ఏం చేసిందంటే April 1st నుంచి వాళ్ళు పాలసీ చేంజ్ చేశారు. ఏంటంటే ఎవరు కూడా క్రిమినల్ యాక్టివిటీ కింద ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరినీ ఒక బటన్ నొక్కేసి లీగల్ చేసేసిండ్రు. 10,000 మంది మన ఇండియన్ స్టూడెంట్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, అంటే ఇల్లీగల్ వర్క్స్ చేస్తే తప్పు కాదు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు, కానీ ఊరికి ఇలా రోడ్డు మీద వాక్ చేసే వాళ్ళనో లేకపోతే కారు స్పీడ్గా నడిపే వాళ్ళనో ఇలాంటి వాళ్ళని కూడా ఇల్లీగల్ అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. కాదండి, అది మరి వాళ్ళు తెలిసి చేసినరో తెలియక చేసినరో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు డ్రంక్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకే కాకుండా జే వాకింగ్ అంటే మా దగ్గర రోడ్ క్రాస్ చేసిన అనుకోండి, ఆడ లైట్ ఉండి అవన్నీ ఉంటేనే మీరు అక్కడ దానికి కూడా లైట్ ఉంటుంది అన్నట్టు. ఆ లైట్ ఉండి ఆ లైట్ తర్వాత లేదంటే మార్కింగ్స్ క్లియర్ ఉంటాయి అన్నట్టు. ఎక్కడెక్కడైతే మీరు రోడ్ క్రాస్ కావాలో ఆ మార్కింగ్స్ క్లియర్ ఉంటాయి. ఆ మార్కింగ్ క్లియర్ లేకపోతే మీరు రోడ్ క్రాస్ అయితే దాన్ని జే వాకింగ్ అని పోలీసు వచ్చి టికెట్ ఇస్తారు మీకు. అయితే అటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఇల్లీగల్ ఏం డిక్లేర్ చేయలే, కాకపోతే టికెట్ ఇచ్చినప్పుడు అలా ఏముంటది, ఒక 1 నెల రోజులనో 40 రోజులనో ఈ టికెట్ పైసలు పే చేయాలి, లేదంటే నువ్వు కోర్టులో పేరు కావాలి. వీడు మనోడు మంచిగా తల కింద వేసుకొని మంచిగా వండుకుంటా అనుకోండి, 35 రోజుల తర్వాత మేల్కున్న తర్వాత టికెట్ చూసుకుంటే అది ఏమైందంటే అది అరెస్ట్ వారెంట్కి వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు ఆ టికెట్ కట్టలేదు కాబట్టి. అరెస్ట్ వారెంట్ అయినప్పుడు వీడు అది $50 $20 కట్టేది అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత $150 కట్టాల్సి వస్తుంది. అయిన తర్వాత అది వెళ్ళిపోద్ది, అరెస్ట్ వారెంట్ అన్ని తీసేస్తారు. వచ్చి కూడా అరెస్ట్ కూడా చేయడం అటువంటి వాటికి ఉంటుంది అన్నట్టు. అట్లా ఎప్పుడైనా అట్లా పోయినప్పుడు వేరే ఇష్యూస్ ఏదైనా పోయినప్పుడు అరెస్ట్ చేసి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వాటి $150 కడితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకేంటంటే నేను లాస్ట్ టైం పోయినప్పుడు మా డ్రైవరు ఏం చేసిండంటే ఒక దగ్గర ఆపేసిండ్రు అతన్ని. ఎందుకు ఆపేసిండ్రు నాయన అంటే ఆవిడ ఎప్పుడు టికెట్ పడ్డదట, మనకి టికెట్ కట్టలేదట. అంటే ఇండియాలో నేను చూసిన. అయితే మరి కట్టకపోతే ఏం చేసినట్టే, మరి ఏం చేస్తారు నాయన ఇప్పుడు అంటే, ఏం లేదు ఇప్పుడు నేను గూగుల్ పే చేసే వదిలిపెడతాను అని చెప్పి టక్క పోయి గూగుల్ పే చేసినట్టు కథం వదిలిపెట్టేసిన అన్నట్టు. అలాగే మా దగ్గర కూడా కొన్ని ఉంటాయి అన్నట్టు. అది టికెట్ టైంలో పే చేయకపోతే అది పెనాల్టీ వచ్చినప్పుడు అది అరెస్ట్ వారెంట్ డిక్లేర్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినంటే 10,000 మంది మన స్టూడెంట్స్ ఏం చేసినంటే ఇల్లీగల్ డిక్లేర్ చేసిండ్రు. వాళ్ళు ఏందన్నా చూడలే, వాళ్ళు డ్రగ్ క్రైమ్స్ చేసినరా, డిఓఐ చేసినరా, షాప్ లిఫ్టింగ్ చేసినరా, లేదంటే జే వాకింగ్ చేసిన, స్పీడ్ 50 మైళ్ళ దగ్గర 60 మైళ్ళు పోయిన అందరిని తీసి బయట పెట్టేసి. ఓకే, కానీ ఏ విధంగా చేశారు సార్? అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంచుమించుగా మన తెలుగు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అచ్చంగా ఒక 2 లక్షల మంది ఇంచుమించుగా ఉంటారు కదా అక్కడ యుఎస్ లో. మరి వీళ్ళందరినీ ఒకటేసారి ఎలాంటి క్రైమ్ చేశారో కూడా చూడకుండా ఏ విధంగా ఇల్లీగల్ అని డిక్లేర్ చేశారు? ఈ మధ్యలో ఏమైనాయంటే ఇదివరకు ఇమిగ్రేషన్ కు లోకల్ పోలీసు వాళ్ళ డేటాబేస్ వాళ్ళ దగ్గర లేదన్నట్టు. ఏదన్నా మేజర్ క్రైమ్స్ అయినప్పుడే పోలీసు వాళ్ళు ఏం చేసేదంటే ఇమిగ్రేషన్ కు ఇన్ఫార్మ్ చేసేది అన్నట్టు. వీడు డ్రగ్ డీలరు, వీడు మరి వీడు వీసా మీద ఉన్నాడు, వీడిని ఏం చేస్తారు మీరు అని వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసేది. మేజర్ క్రైమ్స్ అన్నప్పుడు చిన్న క్రైమ్స్, ఇప్పుడు నేను చెప్పిన కదంటే ట్రాఫిక్ టికెట్ కట్టకపోవడం, తర్వాత డియుఐ కూడా అక్కడ పెద్ద అంటే అది కూడా క్రైమే. అటువంటి వాటన్నిటికి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు అన్నట్టు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఒకవేళ మనక మీ స్టేట్స్కి ఏమైనా ఫండ్స్ రావాలంటే మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయండి అని చెప్పిండు.
ఆ తర్వాత ఇలాన్ మాస్క్ వచ్చింది కదా, ఇలాన్ మాస్క్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ చేసి పడేసి, అవును. ఈ వచ్చిన నెల రోజులే మొత్తం ఆటోమేటిక్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ ఏం కనబడ్డది వీనికి ఒక క్రిమినల్ హిస్టరీ కనబడ్డది. ఓ వీడు వీడు అది ఏందన్నది వాళ్ళకి తెలియదు. తెలియకుండా ఏం చేసాను, వాళ్ళు బటన్ నొక్కేసాను. ఏంది ఈ క్రిమినల్ హిస్టరీ వాళ్ళందరినీ తీసి పడబెట్టేది అని బటన్ నొక్కేసాను. అయితే ఈ బటన్ నొక్కేసాను కూడా ఏంటంటే ఇది ఈజీ. ఇప్పుడు నార్మల్గా ఇది H1B L1 వేరే వీసా వాళ్ళని ఇట్లా చేయరాదన్నట్టు. F1 వీసా అన్నది డిఫరెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది. H1B L1 ఇటువంటి TN ఇటువంటి వీసాస్ అన్ని USCIS అంటున్నట్టు, సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటున్నట్టు, అది కంట్రోల్ చేస్తున్నట్టు. ఈ స్టూడెంట్ వీసా అన్నది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. వీళ్ళు నార్మల్ గా మంచిగా ఉంటారు అన్నట్టు. కొద్దిగా నాకు తెలుసు కదా, కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ఉంటారు కదా. పోలీసు వాళ్ళు మంచిగా మాట్లాడరు. అదే మీరు కలెక్టర్ ఆఫీస్ పోతే వాళ్ళు కొద్దిగా వేరే తిరుగుంటారు, అర్థమైంది కదా. దేవస్థానం ఆఫీస్ పోతే వేరే తిరుగు. ఆ టైప్ లా వీళ్ళు కొద్దిగా పోలీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నట్టు. ఎవరు ఐస్. అయితే ఈ F1 వాళ్ళకు వీళ్ళ కంట్రోల్ వీళ్ళకి ఇచ్చినట్టు. ఆ కంట్రోల్ ఐస్ ఏం చేసిందంటే సివిస్ సిస్టమ్ అని ఒక ఆన్లైన్ డేటాబేస్ సిస్టమ్ క్రియేట్ చేశాను. ప్రతి ఒక్క స్టూడెంట్ F1 M1 మీద ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వీళ్ళందరూ కూడా దాంట్లో సివిల్ సిస్టమ్ లో వాళ్ళు ఫీజు పే చేసి అందులో రిజిస్ట్రేషన్ అవుతారు. అయినప్పుడు అతను ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అతను కాలేజ్ పోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక 4 క్లాసులు ఎగ్గొట్టిండు అనుకోండి, టక్కన తెలిసిపోద్ది వాళ్ళకు. వాళ్ళకెళ్ళి తీసేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వార్నింగ్ వస్తుంది, క్లిక్ 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 క్లిక్, నీకు 5 రోజులే ఆఫ్, నువ్వు 4 రోజులు తీసుకున్నావు అని క్లిక్ 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 అని వస్తుందంట అన్నట్టు. తర్వాత వాళ్ళకు ఓపీటీ ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ అన్నది 90 days అలౌడ్ ఉంటుంది. అట్నే సిస్టమ్ ఎక్స్టెన్షన్ కూడా కొంత అన్ఎంప్లాయ్మెంట్, వాటన్నిటి కూడా వాళ్ళు అందులో పోయి చెక్ చేసినప్పుడు క్లిక్ 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 కనబడతా ఉంటుంది అన్నట్టు. అందులో ఒకవేళ మనకి 90 days క్రాస్ అయినాం అనుకోండి, అందులో రెడ్ సిగ్నల్ వస్తుంది. అరే ఉబ్లేష్ విధవా, నువ్వు క్రాస్ అయినవరా అని చెప్తాను. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే డిఎస్ఓ అంటే వాళ్ళ స్టూడెంట్ అఫీషియల్ దగ్గర పోయి, నాయన నేను 90 days అన్ఎంప్లాయ్మెంట్ కాదు, నేనున్నా, దీన్ని కరెక్ట్ చేయమని వాళ్ళకు ఒక ఆపర్చునిటీస్ కరెక్ట్ చేపిస్తారు అన్నట్టు వాళ్ళకు. అయితే ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చి మన ఎలాన్ మాస్క్ ఏం చేసిండంటే, నాకు తెలిసి ఇట్లా ఒక బటన్ నొక్కి పడేసారు. ఏంది, టక్ 10,000 మందిని తీసిపెట్టాయి. ఎందుకంటే వీళ్ళందరూ క్రిమినల్ రికార్డు. అసలు ఒక అమ్మాయి అయితే నేను మాట్లాడినండి, ఆ అమ్మాయి సెక్షువల్ హరాస్మెంట్ కు ఒకరి మీద కేసు ఫైల్ చేసింది. అతను ఎవరు అబ్బాయి బాగా సతాయిస్తాను, ఈ అమ్మాయి సతాయిస్తాడు. పోలీసు వాళ్ళ దగ్గర పోయి సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే, ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయారు. వాడేమంటాడు, ఆ అమ్మాయి నన్ను సెక్షువల్ హరాస్మెంట్ చేస్తాడని ఉల్టా అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు ఇద్దరు దగ్గర పోయి మాట్లాడతారు, సపరేట్ గా. వాళ్ళ పాలసీ అది. మాట్లాడి ఈ అమ్మాయిది తప్పేం లేదు, ఈ అబ్బాయిదే ఉందని చెప్పి పోలీసు వాళ్ళు ఎవరికి మీద కేసు పెట్టినరు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ అమ్మాయిని కూడా ఇలా ఈ బటన్ లొకేషన్ అండి. ఇవన్నీ ఎవరు వినాలి ఇప్పుడు మన మాటలు, ఇవన్నీ ఎవరు వినాలి. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి 2 options ఉన్నాయండి. ఒకటి రీఇన్స్టేట్మెంట్ అంటే మళ్ళా అడ్మిషన్ తీసుకొని ఇమిగ్రేషన్ కు ఒక అప్లికేషన్ I-539 ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి, నాయనా నేను మళ్ళా ఎన్రోల్ కాదలుచుకున్న కాలేజ్లా నన్ను తీసి మళ్ళీ కాలేజీలో పెట్టు అని చెప్పచ్చు. అందులో 2-3 ఇబ్బందులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది కొందరు OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే మన వర్క్ పర్మిట్ తెలుసు కదా, వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రీఇన్స్టేట్మెంట్ చేసేటప్పుడు మళ్ళా కాలేజ్ పోయి రెగ్యులర్ కాలేజ్ ఎన్రోల్ కావాలి. అంటే వీళ్ళ OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ పనికి రావన్నట్టు, మళ్ళీ ఎన్రోల్ కావాలి. అది ఆ వర్క్ పర్మిట్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఏ సిస్టమ్ అయితే మిమ్మల్ని తీసేసిందో అదే సిస్టమ్ మళ్ళీ పెట్టమంటారు. సో దాన్ని రీఇన్స్టేట్మెంట్ అంటారు అన్నట్టు. ఇది వర్క్ కాదని మేము అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ మాకు సివిస్ టర్మినేట్ కాగానే మేము ఇమ్మీడియట్ గా డిఎస్ఓలను కాంటాక్ట్ చేసినాం. అరే నాయన, మరి డిఎస్ఓ మన స్టూడెంట్ డిజిగ్నేటెడ్ అఫీషియల్స్ అంటారు అన్నట్టు, ఎక్కడ యూనివర్సిటీలో ఉండే వాళ్ళని కాంటాక్ట్ చేసి తప్పున్నట్టుంది, ఇట్లా జరగకూడదు. ఎప్పుడైతే క్రిమినల్ యాక్టివిటీ అయితే వీసా రివోకేషన్ అన్నది మాకు ఈమెయిల్ కౌన్సిలేట్ నుంచి వస్తుంది తప్పితే సిస్టమ్ నుంచి బయటకు రాకూడదు, మీరు కరెక్ట్ చేయమని చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ కాంటాక్ట్ చేస్తే, లేదు ఇది మా కొత్త పాలసీ, మేము మొత్తం తీసి బయటపడేస్తాను అని చెప్పేసి.
అయితే ఇప్పుడు రీఇన్స్టేట్మెంట్ ఒకటి ఓపీటీ పోతుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ పోతుంది ఒకవేళ వాళ్ళ దాని మీద ఉంటే, ఇంకోటి కొత్త కాలేజీలో జాయిన్ కావాలి, మళ్ళీ మొత్తం ఫీజు అంతా, ఇవన్నీ పోయి ఏ సిస్టమ్ అయితే వీళ్ళని కిక్అవుట్ చేసిందో అదే సిస్టమ్ అలా పోతారు వీళ్ళు. ఓకే. సో వీళ్ళకి ఇంకా వేరే, నాకు తెలిసి అయితే వేరే ఆప్షన్ ఏమీ లేదు. వీళ్ళు కోర్ట్ సిస్టమ్ పోవాలి. కోర్ట్ సిస్టమ్ ఎందుకు పోవాలంటే వాళ్ళకి తెలవాలి ఒకటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఏమన్నా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి, అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మాకు ఒక ఆపర్చునిటీ, ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళు చెప్పేది వినడానికి. ఇవన్నీ ఏమి లేకుండా నువ్వు రాత్రికి రాత్రి డెసిషన్ చేసి ఒక బటన్ నొక్కేసి బయటికి పంపించేస్తున్నావు కాబట్టి ఇది ఇల్లీగల్ చర్య అని మేము అనుకుంటున్నాం అండి. అయితే మేము ఆల్రెడీ దీని కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం April 1 నుంచి. ఆల్రెడీ హీరింగ్స్ కూడా టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ మీద హీరింగ్స్ అయినాయి, కొన్ని టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. కాకపోతే అందులో కొద్దిగా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని నేను ఇల్లీగల్ చేయలేదు, వీళ్ళు లీగల్ కాదు, వీళ్ళు పని చేసుకోవచ్చు అని వాళ్ళు అంటారు. ఇవాళ ఈమెయిల్ ఏం చెప్తుంది, ఇవాళ వెబ్సైట్ ఏం చెప్తుంది, నో వీళ్ళు ఇల్లీగల్ అని చెప్తాంది. సో ఇప్పుడు ఇంకా ఈ వారంలో కొన్ని హీరింగ్స్ ఉన్నాయి, మేము పోతాము మా ఆఫీస్ నుంచి. ఈ థర్స్డే కూడా హీరింగ్ ఉంది మాకు, ఫ్రైడే కూడా హీరింగ్ ఉంది, మండే కూడా హీరింగ్ ఉంది, డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మేమేం చెప్తామంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ సివిల్ సిస్టమ్ అయితే టర్మినేట్ అయిందో వాళ్ళు మా ఆఫీస్కి రావచ్చు. మా ఆఫీస్లో మేము పర్టికులర్గా ఒక గూగుల్ షీట్ పెట్టినాం, వాళ్ళు అందులో ఎన్రోల్ కావచ్చు అండి. అంటే ఇప్పుడు టక్కా మాకు ఇది అయిన కాంచి కాల్స్ ఎట్లా వస్తున్నాయి, అపాయింట్మెంట్స్ ఎట్లా అంటే మొత్తం బుక్ అయిపోయి జనాలు మీద పడి కాల్ చేస్తారు. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే మీరు ఇటువంటి క్యారియర్ గైడ్ లాంటి దానికి రాండి, మీరు ఆర్డర్లీ రండి. ఎందుకంటే ఒకటేసారి మమ్మల్ని అన్ని కేసులు, ఇప్పుడు మేము ఒక 1000 కేసులు ఫైల్ చేయాలి. ఎట్లా ఫైల్ చేయాలి? ఫస్ట్ మేము ఒక 20 కేసులు ఫైల్ చేసినాం, ఒక్కొక్క వేరే డిఫరెంట్ జడ్జెస్ దగ్గర ఫైల్ చేసినాం. ఎందుకంటే ఫస్ట్ కేసులు ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు, ఇమిగ్రేషన్ కస్టమర్స్ వాళ్ళు ఏం మాట్లాడుతారు, దాన్ని బట్టి మేము ఇంప్రూవ్ కావచ్చు. మేము టకటక 1000 కేసులు ఫైల్ చేసాం అనుకోండి, అందులో వీక్నెస్ ఉందనుకోండి మాకు మొత్తం 1000 కేసులు పోతాయి, మీరు గోవింద కొడతారు. మేము అందుకోసం ఒక 20 కేసులు ఫైల్ చేసి వాటిలో ఆపోజిట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ లాయర్లు ఏదైతే ఆర్గ్యూ చేస్తారో దాన్ని కౌంటర్ చేసుకుంటా మేము మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతాం. అది మేము నెక్స్ట్ వీక్ నుంచి చేస్తామంటే ఛానల్ లాయర్ కూడా చేస్తాం. మేము మా ఆఫీస్ నుంచి చాలా ఎక్స్టెన్సివ్ అంటే మేము లిటిగేషన్ మొదటి నుంచి కూడా ఇమిగ్రేషన్ ఇటువంటి లిటిగేషన్లో మా ఆఫీస్ చాలా బాగా వేల కొద్ది లిటిగేషన్ చేస్తాం. సో ఇటువంటి వాటన్నిటి ఏంటంటే మీరు టక్క రాహుల్ రెడ్డితో మాట్లాడాలి, స్టీవెన్ బ్రౌన్ తోటి తోటి మాట్లాడాలంటే వీళ్ళు కుదరదు, ఇప్పుడు ఈ టైంలో కుదరదు. సో మీరు ఈ క్యారియర్ గైడ్ వస్తే నేనేమంటానంటే మీరు మా దాంట్లో కానీ వేరే లిటిగేషన్లో కానీ ఎన్రోల్ కాండి. ఓకే, ఎన్రోల్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీక్ నుంచో ఆ వీక్ నుంచో మెల్ల మీ కేసెస్ ఫైల్ అవుతాయి. కానీ ఇప్పుడు మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలంటే మాత్రం మేమేం చేయలేము అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కొద్దిగా వెయిట్ చేయండి. కోర్ట్స్ మనకు ఫేవర్గా కొన్ని ఆల్రెడీ వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. దానికి ఇంతకుముందు కోర్ట్ ఫేవర్ రాగానే అది గ్యారంటీ లేదు మనకు మొత్తం కోర్ట్ ఫేవర్ వస్తుందని. నేషన్ వైడ్ రూలింగ్ కూడా రావచ్చు, దీని మీద చెప్పలేము. సో మీరు కొద్దిగా పేషెన్స్ బట్టి ఉండండి. కానీ ఇది మాత్రం ఏదైతే గవర్నమెంట్ చేసిందో ఇది మరీ చండాలమైన పని అండి. ఇటువంటి కనీసం వాళ్ళు ఎవరైతే ఆ సివిల్ సిస్టమ్ సస్పెండ్ చేసేటప్పుడు కనీసం వాళ్ళ మీద ఏం క్రైమ్ ఉంది, ఏం చేసిండు ఇతను జే వాకింగ్ చేసి ఉట్టిన ట్రాఫిక్ టికెట్ పే చేయకపోతే దాని గురించి వాడిని సివిల్ సిస్టమ్ సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా డ్రగ్ క్రైమ్స్ ఉన్నాయనుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ ఉందనుకోండి, చేయండి, తప్పేం లేదు అందులో. అది మొదటి నుంచి కూడా వాళ్ళకి చేసే రైట్ ఉంది, చేసేది ఇంతకుముందు కూడా అటువంటి వాటికి ఏమంటలేము. ఇటువంటి వాటి ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఇవన్నీ ఇంటిమిడేషన్ కోసం చేస్తున్నారు గవర్నమెంట్. దీన్ని మన ఇండియన్స్ ఏంటంటే కోర్ట్ సిస్టమ్లే ఛాలెంజ్ చేయాలి. మన ఇండియన్స్ ఇంకొక భయం ఏంటంటే కోర్ట్ అంటే అబ్బో అదేందో. ఇంకా అదే అడుగుదాం అనుకున్నా సార్. అంటే వీళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్టు కేసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైము వేస్ట్ అవుద్ది, సెకండ్ థింగ్ మనీ కూడా వేస్ట్ అవుద్ది. చాలా మంది స్టూడెంట్స్ కాబట్టి మనీ ఎఫోర్డ్ చేయలేరు. మరి అలాంటి వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేయాలి అంటే మీ అడ్వైస్ ఏంటి? అంటే ఒకటి ఏం చేస్తానంటే మేము గ్రూప్ లిటిగేషన్ చేసి వీళ్ళ కాస్ట్ కట్ చేస్తామండి. ఒక్కొక్క కేసు ఫైల్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు లాయర్లు దాదాపుగా గంటకు మీ లెక్క ప్రకారం అయితే $1,00,000 కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మేము అంత ఛార్జ్ చేస్తాం గంటకు. సో ఇటువంటి అన్ని మీరు చేయాలంటే కష్టం అవుతానంటే వీటి అందుకోసం గ్రూప్ గా పెట్టి చేస్తే 10 మందికి 20 మందికి ఒక కేసులు అటువంటి చేస్తే మాత్రం ఈ కాస్ట్ తగ్గుతుంది. మేము అట్లా మా ఆఫీస్ అట్లా చేస్తున్నాం. మిగతా ఆఫీసులు వాళ్ళు ఇష్టం అట్లా చేస్తారు.
సో అట్లా ఒకటి కాస్ట్ కటింగ్. ఒకటి ఇది మాత్రం ఏదైతే ఈ ఎఫైర్ ఉందో ఇది కాస్ట్లీ ఎఫైర్ అండి. ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరో అది కష్టం, వాళ్ళు తీసుకొచ్చి సిస్టంలో మళ్ళీ తీసుకురావడం కష్టం. రీఇన్స్టేట్మెంట్ అన్నది పని చేయదు, అది కూడా ఎక్స్పెన్సివ్ కానీ లిటిగేషన్ అంత ఎక్స్పెన్సివ్ అంటే కోర్టుకు లిటిగేషన్ అంత ఎక్స్పెన్సివ్ కాకపోయినా కూడా అది పని చేసేటట్టుగా మాకు కనబడతలేదు. ఇది మాత్రం ఎక్స్పెన్సివ్ అఫేర్. మీరు మాత్రం మీ తల్లిదండ్రులకు కన్సల్ట్ చేసుకొని మీరు ఎటు చేసుకోవాలి, లిటిగేషన్ పోదలుచుకురా లేదా ఒక నెల 2 నెలలు చూసి పోదలుచుకురా. ఒకటేం చెప్తా అంటే మీరు ఇమ్మీడియట్ గా మాత్రం ఇండియా రాకండి, అవసరం లేదు. కనీసం ఒక 2 నెలలు చూడండి ఏమవుతుందని చూడండి. మీకు ఎఫర్ట్ చేస్తే మాత్రం కోర్టు లిటిగేషన్ పోండి. ఎఫర్ట్ చేయలేకపోతే ఒక 2 నెలలు చూడండి ఏమవుతుందని చూసి దాన్ని అబ్జర్వ్ చేసి మీరు అప్పుడు యాక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి కోర్టు లిటిగేషన్ కూడా ఏంటంటే పోతా చీప్ అవుతా ఉంటది. ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కడ ఒక్కొక్కరు ఫ్లై చేయాలి, థర్స్డే ఒక దగ్గర ఫ్లై చేయాలి, ఫ్రైడే ఒక దగ్గర ఫ్లై చేయాలి. కోర్టు గంట హీరింగ్ ఉన్నా కూడా ఒక డే మొత్తం పోద్ది మాకు లాయర్. సో ఇటువంటి అన్నీ కానీ పోతుంటే ఏమైతే మేము కూడా మాకు కూడా తెలిసి వస్తుంది అన్నట్టు ఎక్కడ వేస్తే బెటరు, ఎంతమందిని గ్రూప్ వేస్తే బెటరు. దాంతో ఏంటంటే కాస్ట్ కటింగ్ కూడా అయితే ఉంటుంది పోతాంటే. సో అది కూడా మీరు ఒకవేళ ఇక్కడ కాస్ట్ ఎఫర్ట్ చేయకపోతే ఇమ్మీడియట్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మీరు కొన్ని రోజులు ఉండి 1-2 నెలలు ఉండి రావచ్చు. అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు లక్ష్మి గారు, మరి వీళ్ళందరూ లీగల్గా ఉన్నట్టేనా ఇటువంటి అయినప్పుడు? టెక్నికల్ గా వాళ్ళు ఇల్లీగల్ అని వాళ్ళ వెబ్సైట్ చెప్తుంది. అయితే వాళ్ళు మేము సబ్మిట్ చేసిన కోర్టు లిటిగేషన్ కు వ్యతిరేకంగా వాళ్ళు టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి మేము కోర్టు జడ్జి అడిగితే, ఎందుకంటే ఇతను కంప్లీట్ ఇల్లీగల్ అయిపోయింది, ఇతను లీగల్ చేయమని జడ్జి అడిగితే వాళ్ళ అఫిడవిట్ లా ఏం చెప్పిందంటే లేదు వీళ్ళు లీగలే, వీళ్ళు పని చేసుకోవచ్చే అని వాడు చెప్పిండు.